26 యెషయా ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసు దేవుని మీద ఆనుకున్నో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఈ కొంతమందిలో ఎంతమంది దేవుడి మీద మనం ఆనుకుంటున్నాం, మన మనసు దేవుడి మీద ఆనుకుంటున్నారో దేవుడు మనకు తెలియదు. అయితే వాక్యం సెలవిస్తుంది, యెషయా అంటున్నాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటున్న వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. మనకు విశ్వాసం ఉందా? విశ్వాసమే లేదు. చాలా మంది విశ్వాసంలో వెనకబడి ఒకసారి ఆలోచించేద్దాం. మన హృదయంలో ఒకప్పుడు ఎలా ఉంది మన విశ్వాసం, ఈరోజు ఎలా ఉంది మన విశ్వాసం? ఒక చోట రాయి ఒకటి గచ్చిగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, గుడి హెచ్చగా మాత్రం వేషం చేసి వారికి ఏం చెప్పిందా? హెచ్చరించింది. హల్లెలూయా. విశ్వాసం లేని రోజు చూడడానికి మాత్రం మాటలు బట్టి వాళ్ళని ఆ వేషం బట్టి వాళ్ళు తప్ప ఎంత విశ్వాసం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఉంటే హెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, గుళ్ళు హెచ్చబడే వేషం. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నటువంటి ఇంటికి వెళ్ళసేపు ఉన్నటువంటి సేపు మాత్రమే ఉండదు. వాళ్ళ కుటుంబాలకి వెళ్ళిపోతే ఆరాధన ఎంతో మొదలైంది. ప్రతి సమస్య మీద అది నీకు సంతోషం ఎక్కువ దేవుని శరీరంలో సంతోషం. హల్లెలూయా. ఈ 2:30 గంటల సేపు సంతోషాన్ని పోగొట్టుకొని చాలా మంది విశ్వాసం ఈరోజు ఏమైనా రాలేదంటే ఏం చెప్తారు తెలుసా? అయ్యా ఫస్ట్ ఎప్పుడు కోసం హల్లెలూయా. వస్తువులు తెలుసుకుని కూడా వచ్చేటువంటి విశ్వాసం చాలా ఉంది. దేవుడికి సాగు చెప్పుకోవడంలో మొట్టమొదటి స్థానంలో వేసుకుంది సాగు. హల్లెలూయా. ఎవరిని దాంట్లో దేవుని ఈరోజు చనిపోయినటువంటి ఆయన హల్లెలూయా. ఈ కార్యాలన్నీ ఆయన వస్తాడు. ఇది వాస్తవం. యోవేలు గ్రంథము 1, 2, 3, 4 వచనాలు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దేవుని వాక్యము యోవేలుకు ప్రత్యక్షమైంది. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి వారు తమ
పంట తినేస్తారు. కుటుంబ వ్యవస్థలో కూడా మారకపోతే వాక్యం సెలవుస్తూ ఉంది పెద్దలాగా ఆలోచించి. అయితే దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు మారితే ఏం జరుగుతుందంటే 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. పంట ఇప్పుడు చేతికి రాలా. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు, యెహోవా గొప్ప కార్యాలు చేసిన చెప్పకపోతే దేవుడు నా భయపడతాం. హల్లెలూయా హల్లెలూయా. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు, యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు నీ పట్ల. నీ వాక్యం మనకి తెలియాలి. మనం ఏం చేయాలా? బయటకు చెప్తే ఈ వాక్యం మనకు అర్థం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. భయపడతాడు. ఆయన హామీ ఇస్తున్నాడు. నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అది ఏదో పరిస్థితి. దేవుడు గొప్ప కార్యం చేయలేనటువంటి సమర్థుడు ప్రకటిస్తున్నటువంటి జీవం కలిగినటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా. అయితే 22వ వచనం చూద్దాం. పశువులారా భయపడకుడి, గడ్డి పిల్లల్లో మంచిగా మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉచ్చరించి నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలగని వర్షమును అనుగ్రహించును. వారి గురించి పూర్వము వలె తొలగని వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆ పట్టణంలో ధాన్యముతో నిండును. గానుగ పైగా ఒకలే వారిలో మీరు కడుపారని తృప్తి పొంది మీ కొరకు విత్తకాలతో జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు ఏది పంపిన బిడలను, గొర్రెల గుడ్లను, పసల గుడ్లను, చీర గుడ్లను, అనుగా మహాసైన్యమును తిరిగివేసిన సంవత్సరముల పంటను మరలా నీకు ఇస్తాను. 26 నా జనులకి ఎన్నటికీ సిగ్గునొందరు. 27 అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే, నేనే నీ దేవుడైన యెహోవాను. నేను తప్ప వేరొక దేవుడు లేడనియో నేను తెలుసుకుందును. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు ఉండరు. హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక అద్భుతమైనటువంటి గొప్ప కార్యం చేసేలా మన కుటుంబంలో సమృద్ధి అయినటువంటి ఆహారం లాగే దేవుడి మీద నమ్మకం ఉంచాలి. దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడే మన కుటుంబంలో సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇస్తాం. చెప్తున్నాడు, కొన్ని సంవత్సరాలు చేస్తే అంటున్నాను, నా మహాసైన్యమైనటువంటి గురువుని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అది హల్లెలూయా. నీ పంట ఫలిస్తుంది. పశువులకు పచ్చిక అంజూరపు చెట్టు కాయలు వేస్తాయి, దాని పంట ఇస్తుంది. గానుగలో వేసినటువంటి విత్తనాలు వలె నూనె సమృద్ధి నూనెలకు వస్తుంది. ఆహారాన్ని
నమ్మకం లేకపోతే దేవుడి మీద భారం లేకుండా మోపడానే ఎవరు చూస్తున్నారు ప్రయోజనం నీవు ఆయన నమ్మకమైనటువంటి విశ్వాసంతో జీవించినట్లయితే ఎన్నటికీ ఆయన సిగ్గు పొందని